నాగేంద్ర, ప్రస్తుతం ఏంటి, ఎలా ఉంది, మిగిలిన వారి పరిస్థితి ఏంటి? మొత్తం 17 మందిని ఒకరు చెప్తున్నారు, 11 మంది అని చెప్తున్నారు. అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇప్పటివరకు మరణించారు, మిగిలిన వారి కండిషన్ ఏంటి? అసలు ప్రస్తుతం అక్కడ లోకల్ సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం అయితే చార్మినార్ ప్రాంతంలో ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలం అయితే ప్రస్తుతం ఒక బాధాకరమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ఇప్పటి వరకు కూడా అఫిషియల్గా 11 మంది చనిపోయారు, అనఫిషియల్గా దాదాపు 17 మంది లిస్టు చేరుకుందనేటటువంటి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటికి వరకు కూడా దానికి సంబంధించి ఎవరు కూడా అధికారికంగా ఎంతమంది చనిపోయారు అన్నది మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఓన్లీ 11 మంది మాత్రమే చనిపోయారు అనేటటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి స్థలంలోనే మనం ప్రస్తుతం ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మనం చూడవచ్చు ఆ ఏసీ కంప్రెసర్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం ఆ బిల్డింగ్ ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి బిల్డింగ్ని మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో ప్రధానంగా ఏసీ కంప్రెసర్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి పైన 4 కుటుంబాలు ఉంటేనే ఆ 4 కుటుంబాలకు సంబంధించి 2 ఏసీలను కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఏసీలు పేలడంతోనే అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాద జరిగినటువంటి సమయంలో దాదాపు 4 కుటుంబాలకు సంబంధించి దాదాపు 30 మందికి పైగా కూడా దాంట్లో నివసిస్తున్నారు. దాంట్లో దాదాపు 30 మంది కూడా ఆ అగ్ని ప్రమాదం బారిన పడ్డారు. దాంట్లో 11 మంది ఇప్పటివరకు కూడా చనిపోయారు. మరికొంతమంది సీరియస్ కండిషన్ ఉందనేటటువంటి అంశాన్ని డాక్టర్లు చెప్తున్నారు. మరొకవైపు 17 మంది వరకు కూడా చనిపోయారు అనేటటువంటి వార్తలు వస్తున్నప్పటికీ దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక స్పష్టత లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి అంశంలో దాని కిందనే వ్యాపార సముదాయాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఆ బిల్డింగ్కి కింద ఉన్నటువంటి విక్రమ్ జ్యువెలర్స్తో పాటు అదేవిధంగా మోడీ ప్యారల్స్, అదేవిధంగా దాంతోపాటు కృష్ణకి సంబంధించినటువంటి ప్యారల్స్, ఈ 3 వ్యాపార సముదాయాలు కూడా ప్రస్తుతం ఈ బిల్డింగ్కి కింద ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ బిల్డింగ్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ప్రధాన గేట్ ఏదైతే లోనికి వెళ్ళేది, అదేవిధంగా బయటికి ఎంట్రీ అయ్యేది, అదేవిధంగా ఎగ్జిట్ అయ్యేది కూడా ఒకటే గేట్ కావడం, 2 ఒకటే కావడంతో కొంత ప్రమాదం జరిగినటువంటి సమయంలో బయటికి అతి తొందరగా రాలేనటువంటి ఆ పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి ఫైర్ జరిగినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానంగా దాదాపు 10 ఫైర్ ఇంజన్లు రావడం జరిగింది. ఆ 10 ఫైర్ ఇంజన్లు కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఫైర్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఆ మృతుల సంఖ్యను మాత్రం తగ్గించలేకపోయిందనే చెప్పాలి. ఎందుకంటే మరొకవైపు ఇప్పటికే ప్రమాద సంఘటనకు సంబంధించినటువంటి స్థలాన్ని ముఖ్యంగా ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఇతర నేతలంతా కూడా సంఘటన స్థలాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించడంతో పాటు అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి, ఎంతమంది చనిపోయారు అన్న దానిపైన ప్రధానంగా అన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు ఆ కుటుంబాలకు కూడా మేమంతా కూడా అండగా ఉంటామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్. అంటే నాగేంద్ర, ఇప్పుడే ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ మాట్లాడడం మనం చూస్తాం. ఇది రాజకీయాలకు సమయం కాదు, రాజకీయం చేయొద్దు, ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం, ఏసీ కంప్రెషర్ పేలు ఎంతమంది చనిపోవడం అందరికీ బాధాకరమే, ఇమీడియట్గా మేము స్పందించామని చెప్తున్నారు. బట్ అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ కానీ, ఫైర్ కానీ అన్ని రకాల
చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్య స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు. అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ కానీ ఫైర్ కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్య స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు. అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం